హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వివైషు వ్లాగ్స్. ఈరోజు మన టాపిక్ ఏంటి అని అంటే, జనరల్గా సమ్మర్లో పిల్లలైనా మనమైనా అన్నం తినడానికి అస్సలు ఇంట్రెస్ట్ చూపించము. ఎంతసేపు వాటర్ కానీ ఫ్రూట్స్ కానీ ఇవే ఎక్కువగా తింటుంటాం. కానీ మరి వెజిటబుల్స్ సంగతి ఏంటి? మనకి ఎంతో కొంత వెజిటబుల్స్ అనేవి బాడీలో వెళ్ళాలి కదా సమ్మర్ అయినా కానీ. సో దానికోసము ఏంటి అని అంటే పప్పు బియ్యము విత్ వెజిటబుల్స్ అన్నమాట. ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది నేను ఈరోజు వీడియోలో చూపిస్తాను. అండ్ ఇందులో ఏంటంటే పప్పులు ప్లస్ వెజిటబుల్స్ రెండు కలిసి ఉండడం వల్ల పప్పుల్లో ఉండే ప్రోటీన్స్ అండ్ వెజిటబుల్స్లో ఉండే ప్రోటీన్స్ రెండు ఈక్వల్ క్వాంటిటీలో మన బాడీలోకి వెళ్తుంది. అండ్ మెయిన్లీ ఇలా వెరైటీగా ఉండడం వల్ల సమ్మర్ అయినా సరే కొంచెం తినాలి అన్న ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది. ఇది సమ్మర్లోకనే కాదు వింటర్లోకైనా సూపర్ డూపర్గా ఉంటుంది. ఇంకా లేట్ ఎందుకు, లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. ఈ పప్పు బియ్యం కోసం ముందుగా మనం రెగ్యులర్గా ఇంట్లో దొరికే బియ్యమే, దీనికోసం సపరేట్ వేరే బియ్యం ఏం అవసరం లేదు. మనకి ఇంట్లో దొరికే బియ్యంని ఒక గ్లాస్ తీసుకొని అండ్ అదే గ్లాస్తో హాఫ్ గ్లాస్ శనగపప్పు, ఈ రెండింటిని ఒక 15 to 20 minutes బిఫోర్ నానబెట్టేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక కుక్కర్ తీసుకొని ఆ కుక్కర్లో ఒక 2 to 2.5 tablespoons ఆయిల్ వేసుకోవాలి. దీనికోసం కుక్కర్ అయితేనే బెస్ట్, ఎందుకనంటే శనగపప్పు అనేది అంత తొందరగా ఉడకదు మనం గిన్నెల్లో వండితే. ఒకవేళ గిన్నెలో వండామనుకోండి మళ్ళీ అన్నం మెత్తగా అయిపోయింది, పప్పు మాత్రం ఉడకదు. సో అందుకోసం కుక్కర్ తీసుకొని ఆ కుక్కర్లో ఆయిల్ పోసేసుకొని అందులోకి బిర్యానీ ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నింటిని వేసేసుకోవాలి. కాకపోతే లైట్గా వేసుకోవాలి, ఎందుకంటే ఇది సమ్మర్ కాబట్టి అంత ఎక్కువగా మసాలా తీసుకోవడం కూడా మన హెల్త్కి అనేది మంచిది కాదు. సో టేస్ట్ కోసం లైట్గా తీసుకోవాలి. దీనికోసం 2 బిర్యానీ ఆకులు అండ్ స్టార్ ఆమ్స్ 2, చాలా కొద్దిగా అనాస పువ్వు, చాలా తక్కువ క్వాంటిటీలో లవంగాలు ఒక 4 to 5 సరిపోతుంది. వీటిని పొడి చేసుకోకుండా వేసుకోవడమే బెటర్. లవంగాలు ప్లస్ 3 నుండి 4 ఇలాచీలు. పొడి చేసుకుంటే ఏంటంటే ఎక్కువగా ఘాట్ అనేది వస్తుంటుంది అనమాట. సో మనకి పొడి చేసుకోకుండా జస్ట్ ఫ్లేవర్ కోసం నేను అన్నింటినీ పొడి చేసుకోకుండానే వేసుకుంటున్నాను. సో ఇవి కాస్త వేగిన తర్వాత పచ్చిమిర్చి టేస్ట్కి తగ్గట్టుగా నేనైతే 6 నుంచి 7 పచ్చిమిర్చి తీసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఒక కప్పు ఉల్లిపాయలు, అవి కూడా కాస్త పెద్ద సైజులో ఉంటే బెటర్. సన్నగా కర్రీకి కట్ చేసినట్టుగా అయితే మనం తింటుంటే ఆ ఫ్లేవర్ అనేది మనకు తెలియదు. సో దానికోసం కాస్త పెద్ద సైజులో కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ. నెక్స్ట్ పుదీనా ఫ్లేవర్ కొంచెం తగ్గించి వేసుకుంటే మనకి పప్పుల ఫ్లేవర్ అనేది వెజిటబుల్స్ ఫ్లేవర్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో పుదీనాని కాస్త వేసేసుకొని వీటన్నింటినీ మరీ ఎక్కువగా కుక్ చేసుకోకూడదు, లైట్గా కుక్ చేసుకున్న తర్వాత ఓ కప్పు క్యారెట్ కూడా మనం పెద్ద పెద్ద సైజులలోనే కట్ చేసుకోవాలి, ఏ వెజిటబుల్స్ అయినా కానీ. నేను ఇంకా పొటాటో కూడా యాడ్ చేస్తున్నాను, మీరు కావాలంటే గ్రీన్ బఠానీ కానీ ఇంకా ఏవైనా వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ నాకైతే ఇవి సరిపోతుందని నేను పొటాటో అండ్ క్యారెట్ పెద్ద సైజులో కట్ చేసుకొని వేసేసుకున్నాను. నెక్స్ట్ టేస్ట్కి సరిపడా ఉప్పు నేనైతే 1 స్పూన్ వేసుకుంటున్నాను. మనం సాల్ట్ అనేది వెజిటబుల్స్ కుక్ అయ్యే కంటే ముందే వేసేసుకుంటే మనకి తొందరగా కుక్ అయిపోతుంటాయి అన్నమాట వెజిటబుల్స్. సో అందుకే మనం బియ్యంలో కన్నా వెజిటబుల్స్ కుక్ అవుతున్నప్పుడు సరిపోయే అంత వేసేసుకొని ఒక 2 minutes పాటు మూత పెట్టేసి ఉడికించుకున్న తర్వాత నెక్స్ట్ టొమాటోస్ని యాడ్ చేసుకోవాలి. ఈ టొమాటోస్ని కూడా ఒక 1 నుండి 2 టొమాటోస్ సరిపోతుంటాయి. అవి కూడా కాస్త పెద్ద సైజులో అయితే మనకి తినేప్పుడు వాటి ఫ్లేవర్ కానీ మనం టొమాటోస్ తింటున్నామన్న టేస్ట్ కానీ తెలుస్తుంటుంది అనమాట. సో వీటిని కూడా మరీ ఎక్కువగా కుక్ చేయకుండా ఒక 5 minutes పాటు మూత పెట్టేసి కుక్ చేసేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే మనకి అడుగుబట్టే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో మధ్య మధ్యలో కలుపుతూ వీటిని మరీ ఎక్కువగా కాకుండా లైట్గా కుక్ చేసుకొని ఇవి కాస్త కుక్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ అండ్ 1/2 teaspoon పసుపు ఇవన్నీ వేసేసి ఒకసారి కింద నుండి అడుగు పట్టకుండా కలిపేసుకోవాలి. ఈలోపు మనం ఏవైతే పప్పు ప్లస్ బియ్యం నానబెట్టేసి పెట్టుకున్నామో వాటిని వాటర్ అనేది ఏమీ లేకుండా మొత్తం డ్రైన్ చేసేసుకోవాలి. ఇన్ కేస్ వాటర్ ఉంటే కనుక మళ్ళీ మనకి అన్నం ఉడికేప్పుడు మెత్తగా అయిపోతుంది అనమాట. మనం తీసుకునే వాటర్కి ఈ వాటర్కి మళ్ళీ ఎక్కువ అయిపోయి అన్నం అనేది మెత్తగా అయిపోయిద్ది. సో అందుకే వాటర్ అనేది ఏమీ లేకుండా మొత్తం డ్రైన్ అయ్యే విధంగా చేసుకొని ఆ రైస్ అండ్ పప్పుని మనం కుక్కర్లో వేసేసుకోవాలి. ఇన్ కేస్ వాటర్ ఉంటే కనుక స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటే బెటర్. ఇన్ కేస్ లో ఫ్లేమ్లో పెట్టేస్తే మళ్ళీ అన్నం అనేది ఉడికిపోయి మెత్తగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అన్నం అనేది ఏదేమైనా కానీ అన్నం అనేది మెత్తగా అవ్వకుండా చూసుకోండి. సో స్టవ్ని హై ఫ్లేమ్లో లో ఫ్లేమ్లో ఇలా అడ్జస్ట్ చేసేసుకుంటూ మొత్తం వాటర్ డ్రైన్ అయ్యే విధంగా
చేసేసుకొని మనం 1 గ్లాస్ రైస్ అండ్ హాఫ్ గ్లాస్ పప్పు తీసుకున్నాం కాబట్టి టోటల్ 3 గ్లాసెస్ వచ్చే విధంగా వాటర్ వేసుకోవాలి. అవి కూడా వేడిగా ఉండే వాటర్ వేసుకోవాలి. సో ఇక్కడ నేను 2.5 వేసుకుంటున్నాను. ఎందుకనంటే మా రైస్ అనేది కొంచెం మాది పంట బియ్యం అనమాట. మాకు అత్తమ్మ మామయ్య వాళ్ళు పంపిస్తుంటారు. సో అందుకోసం ఒక హాఫ్ గ్లాస్ తగ్గించి వేసుకున్నాను. మీరైతే 3 గ్లాసెస్ వేసుకోండి. నేను ఇక్కడ 2.5 గ్లాసెస్ వేసుకున్నాను. ఇలా వాటర్ వేసేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ సాల్ట్ యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ సపరేట్ సాల్ట్ యాడ్ చేయాల్సిన పని లేదు. సో కుక్కర్ మూత పెట్టేసి ఒక విజిల్ అనేది హై ఫ్లేమ్ మీద అండ్ ఇంకొక విజిల్ అనేది లో ఫ్లేమ్ మీద వచ్చే విధంగా చూసేసుకోవాలి. అలా 2 విజిల్స్ వచ్చిన తర్వాత వెంటనే మూత అనేది ఓపెన్ చేయకుండా అందులో ఉన్న ఫ్లేమ్ మొత్తం పోయేదాకా వెయిట్ చేసి ఒక 15 to 20 మినిట్స్ అలా వెయిట్ చేసిన తర్వాత అడగ నుండి మొత్తం కలిపేసుకోవాలి. చాలా నెమ్మదిగా కలిపేసుకోవాలి, లేదంటే అన్నం అనేది ముద్దగా అయిపోయిద్ది వేడి మీద కలిపితే కనుక. నెక్స్ట్ ఒక కప్పు కొత్తిమీరని వేసుకోవాలి. నాకు ఇక్కడ కొత్తిమీర ఇంట్లో ఎక్కువగా ఉంది కాబట్టి సో అంత ఎక్కువగా వేసుకున్నాను. మీరు ఇన్కేస్ కావాలంటే తగ్గించుకోవచ్చు. సో అలా కొత్తిమీరని వేసేసుకొని ఒకసారి కలిపేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకా చేసేది ఏముంది, ప్లేట్లోకి సర్వ్ చేసుకొని వేడివేడిగా తినేసేయచ్చు. దీన్ని డైరెక్ట్గా అయినా తినొచ్చు, లేదు అని అంటే రైతా చేసుకొనైనా, లేదు అంటే పచ్చిపులుసు చేసుకొనైనా సరే, లేదంటే నాన్ వెజ్లోకైనా ఎందులోకైనా ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పిల్లలు కూడా చాలా ఈజీగా తినేస్తారు. ఇందులో వెజిటేబుల్స్ అండ్ పప్పులు 2 ఈక్వల్ క్వాంటిటీలో ఉన్నాయని చెప్పాను కదా. అండ్ చాలా హెల్దీ ఫుడ్ కూడా. మనం ఎన్ని ఫ్రూట్స్ తీసుకున్నా, ఎన్ని జ్యూసెస్ తాగినా కానీ కాస్త అన్నం తినేసి మనం ఎన్ని పనులైనా చేసుకోవచ్చు. పిల్లలైనా సరే ఎంత ఆటలాడుకున్నా కానీ ఇలా రైస్ అనేది కొంచెం తీసుకున్నారంటే నీరసంగా ఉండదన్నమాట వాళ్ళకి. ఇలా రైస్ తీసుకున్న తర్వాత మనం కాస్త బటర్ మిల్క్ అయినా సరే ఏదైనా జ్యూస్ కానీ తాగామనుకోండి ఇంకా సఫిషియంట్ అనమాట. సో మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ ఛానల్ని ఎంకరేజ్ చేయడం కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.